హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఒక కప్పు ఉప్మా రవ్వ అలాగే ఒక బంగాళాదుంపతో ఒకసారి ఇలాగా దోశలు వేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే దాంట్లోకి మనం ఈ చట్నీ చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం ఎప్పుడన్నా పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా చట్నీ చేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసిన 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం కూడా వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలాగ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇవి మిక్సీలో వేసుకుని కొంచెం జీలకర్ర, అలాగే ఒక 3 స్పూన్ల వరకు వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, అలాగే ఒక 3 స్పూన్లు వేపిన శనగపప్పు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం అంతా చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సరిపడినంత సాల్ట్ వేసుకుని కొంచెం సరిపడిన వాటర్ వేసుకుని దీన్ని ఇలాగ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని తాలింపు చేస్తున్నాను. దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు వేసాను. వేసుకుని ఇలాగా తాలింపు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజ్ బంగాళాదుంపని వాటర్లో ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. చూడండి, ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల వరకు మైదా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర మైదా లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇలాగా ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం దోశలు వేసుకుంటే ఎలా ఎంత కన్సిస్టెన్సీలో ఉంటుందో ఇలాగే చేసుకోండి, సరిపోతుంది. నాకు ఇది 1/2 కప్పు వాటర్ సరిపోయినాయి. చూడండి, అలాగే దీంట్లో కొంచెం బేకింగ్ సోడా, అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలపడం వల్ల పిండి అనేది లైట్ వెయిట్ అవుతుంది. మనం సోడా వేసాం కదా, సోడా వేయడం వల్ల చూడండి ఇలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని ఏమీ నానబెట్టిన అవసరం లేదు. ఇప్పుడు మనం దోశలు వేసేసుకోవచ్చు. దోశ ప్యానం పెట్టుకుని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనం ఇలాగా దోశలు వేసుకోవడమే. చూడండి, మీకు కలర్ రావాలనుకుంటే కొంచెం షుగర్ వేసుకుంటే మంచిగా కలర్ వస్తాయి. నేను షుగర్ వేయలేదు. చూసారు, ఇలాగా పల్చగా దోశలు వేసుకోండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనకి ఇంట్లో బంగాళదుంప అలాగే ఉప్మా రవ్వ ఉన్నట్టయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే, ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.